మీ అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకు, దైవజనులకు, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు, శబ్దాంతరం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. తరువాత అతనిని అనగా సౌలును రాజుగా ఉండకుండా తొలగించి దావీదును ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడే ఏర్పరిచెను. మరియు ఆయన అనగా దేవుడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చెను. ఎవరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు? ఇప్పుడు సాక్ష్యం ఇచ్చాయన గొప్పవాడా అంటే మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నాను నేను. సాక్ష్యాన్ని ఇచ్చాయన గొప్పవాడా, ఆ సాక్ష్యం కలిగి ఉన్నాయన గొప్పవాడా? అంతే కదండి, సాక్ష్యం కలిగి ఉన్నాయనే గొప్పవాడు. అలాగని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కనుక దేవుని కంటే గొప్పవాడు కాదు. అయితే ఇక్కడ మానవ రీతిగా మనం ఏం ఆలోచించాలంటే, మనుషులందరిలో కూడా ఆయనలో ఏదో ఒక గొప్పతనం ఉంది కాబట్టి గొప్పవాడైన దేవుడు ఆయన గురించి గొప్పగానే చెప్తున్నాడు. సో దావీదు మనందరితో పోలిస్తే, రాజులతో పోలిస్తే, ఆనాటి సమకాలీకులతో పోలిస్తే ఆయనలో ఏదో గొప్పతనం ఉంది, అంతే కదా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సో దావీదు అనగానే మీరు మాకన్నీ తెలుసు అని అనుకోవద్దు సుమి. దావీదు గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నా క్రొత్తగానే ఉంటుంది ఏమ్మా. ఎప్పుడు కూడా మీరు అది తీసేయాలి మనసులో నుంచి. తెలుసు అనే పదం నేను మళ్ళీ పదే పదే చెప్తా ఉంటాను. తెలుసు అనే పదం మనలో ఉండకూడదు. మనం చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటా ఉన్నాం. విషయానికి వెళ్దాం. నేను ఒక 3 మాటలు చెప్తాను, ఆ తర్వాత సబ్జెక్టులోకి వెళతాను, మీకు బాగా అర్థం అవుతుంది. మార్కెట్కి వెళ్ళాం మనం. ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? లేదా సంతకి వెళ్ళాం మనం, లేదా తీర్థానికి వెళ్ళాం మనం. వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి అక్కడ వస్తువులు? చాలా రకాలు ఉంటాయి. ఏమండి, వివిధ రకాలుగా ఉపయోగపడే వస్తువులు మనకు కనబడతా ఉంటాయి. అయితే మన మైండ్లో ఒకటి ఉంటుంది, బాగా వినాలన్న మాటలు జాగ్రత్తగా. మన మనసులో ఒకటి ఉంటుంది, అంటే నాకు పనికొచ్చేది, నాకు అవసరమైంది, నేను కోరుకునేది, నాకు నచ్చేది ఇలా ఉండాలి అని మన మనసులో ఒకటి ఏమైంటాం, మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. కాబట్టి తిరుగుతూ ఉంటాం. అలాగా తిరుగుతూ ఉంటే మనం అనుకున్నది మన కళ్ళకు కనపడింది అనుకోండి, అక్కడ ఆగిపోతాం. ఫస్ట్ ఏం చేసాం? మనం అనుకున్నది మన మనసులో చూసాం, కనుగొన్నాం. ఫస్ట్ ఏం చేసాం? కనుగొన్నాం. ఏమండి, రెండోది కనుగొన్న తర్వాత వెంటనే తీసేసుకోం, మనం చెక్ చేస్తాం. మనం దాన్ని ఏం చేస్తాం? పరీక్ష చేస్తాం. తర్వాత రెండోది ఇష్టపడతాం. రెండోది ఏంటి చెప్పండి? ఇష్టపడతాం. ఓకే, కరెక్ట్గా నా ఉద్దేశానికి అనుకూలంగానే ఉంది వస్తువు. చివరిది ఏంటో తెలుసా? కొనుక్కోవడానికి కోరుకుంటాం. అయిపోయింది నా ప్రసంగం. ఇప్పుడు బైబిల్లోకి వెళదాం. దావీదును దేవుడు కనుగొన్నాడట. ఒక వస్తువుగా చూడండి. ఏమండి, సాదృశ్యంగా ఒక వస్తువుగా చూడండి. ఈ లోకమని ఈ మార్కెట్లో, ఈ లోకమని ఈ తీర్థంలో, ఈ లోకమని ఈ సంతలో మనుషులందరూ వస్తువులైతే, నాకు ఎలాంటి వస్తువు కావాలి అని ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యాడో ఆ వస్తువును చూశాడంట ఫస్ట్. ఎవరు ఆ వస్తువు? ఆయనే దావీదు. చూశాడన్నా కనుగొన్నాడన్నా ఒకటే. 3 మాటలు ఉంటాయి చూడండి అక్కడ. తర్వాత కనుగొన్నాడంటే చూశాడు, చూసిన వెంటనే తీసేసుకుంటాడా? పరీక్షించాడు, పరీక్షించిన తర్వాత ఇష్టమైపోయింది ఆయనకి. రెండో మాట అది అక్కడే. ఫస్ట్ కనుగొన్నాడు, రెండోది ఏంటి? ఆ వస్తువు ఆయనకి ఇష్టమైపోయింది. ఏమండి, ఆయన ఉద్దేశానికి అనుకూలంగా ఉంది కాబట్టి మూడోది ఏం చేశాడు? కోరుకున్నాడు. నాకు ఇది
కావాలి, నా సొంతం అవ్వాలని కోరుకున్నాడు. ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళదాం జాగ్రత్తగా. ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తాను దావీదు గారి గురించి. ప్రియులారా, దావీదు జీవితంలో ఒకే ఒక్క మచ్చ చరిత్రలో తప్ప దావీదును వేలెత్తి చూపించడానికి ఎవ్వరూ సరిపోరు. వింటున్నారు కదా? దావీదుని వేలెత్తి చూపించడానికి ఏ మానవుడు సరిపోడు. దేవుడు కూడా ఆ ఒక్క విషయం తప్ప అన్నాడు తప్ప, దేవుడు అంతటి వాడే దావీదులో ఆ ఒక్క విషయం తప్ప అన్నాడంటే మిగతా విషయాల్లో దేవుడు కూడా ఎంచలేకపోయాడంటే ఎంత గొప్పగా జీవించుంటాడో దావీదు ఆలోచించాలి మీరు. దావీదు గారి గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది భక్తుల పేర్లు బైబిల్లో ఉన్న 1141 సారి దావీదు గారి గురించే మాట్లాడాడు దేవుడు. దావీదు గారి గురించి మాట్లాడుతుంటే ఆయన ముందటి వారు కానీ ఆయన తదనంతరం వచ్చిన రాజులు కానివ్వండి, మంచివాడైనా చెడ్డవాడైనా దావీదునే మాదిరిగా మోడల్గా తీసుకుని వాళ్ళకి గడ్డి పెట్టేవాడు. ఏమన్నా తెలుసా? ఒకవేళ మంచిగా పరిపాలించిన రాజు ఉన్నాడు అనుకోండి, ఇతడు దావీదు వలె యథార్థ హృదయుడై చక్కని పాలన చేశాడని దావీదునే తీసుకొచ్చేవాడు. ఒకవేళ చెడ్డగా పరిపాలించాడు అనుకోండి, ఇతడు దావీదు వలె యథార్థ హృదయుడై నడుచుకోలేదు అని చెప్పేవాడు. అంటే చెడ్డోడికైనా ఆయన్ని చూపించి గడ్డి పెట్టేవాడు, మంచోడికైనా ఆయన్ని చూపించి అభిమానించేవాడు, అభినందించేవాడు. అంటే రాజులందరికీ మోడల్గా ఎవరున్నారు? దావీదుని తీసుకుని. ఇంకెవరు లేరా రాజులు? ఇటు 20 మంది, అటు 20 మంది. సదరన్ కింగ్డమ్, నార్థన్ కింగ్డమ్ 2 వైపులు కూడా ఉత్తర దక్షిణ రాజ్యాలను పాలించిన వాళ్ళు 40 మంది ఉన్నారు రాజులు. మరి ఈ 40 మందిలో ఎవరి పేరు ఎందుకు తీసుకోలేదంటే చెప్పాలి, ఆయన అంత మాదిరికరమైన జీవితం జీవించాడు. ఇక దావీదుని గురించి మనం మాట్లాడాలంటే ప్రియులరా, నేటికి నేను చెప్పినందుకని మీరు చూడండి, గూగుల్ తల్లిని అడగండి చెప్తాది. భారతదేశంలో ముఖ్యంగా మన ఇండియాకు ఒక ఫ్లాగ్ ఉంది. ప్రతి దేశానికి ఏముంటుంది? జెండా ఉంటుంది కదా, రైట్. మంది 3 రంగుల జెండా. ఈ మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం? అశోక చక్రం. వెరీ గుడ్. ఇప్పుడు జెండాలో ఆయన చక్రాన్ని పొందుపరిచారంటే ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు కదా. అలాగే ఇజ్రాయేల్ దేశపు జెండాని మీరు చూడండి. ఇజ్రాయేల్ దేశపు జెండాలో దావీదు గారి నక్షత్రం ఉంటుంది. ఏముంటుంది? దావీదు గారి కిరీటములో ఉన్న స్టారు, వాళ్ళు దావీదు కిరీటము, దావీదు దాన్ని ఏమంటారు, గొప్పతనాన్ని ప్రతిబింబించేలాగా, సమాజానికి తెలిసేలాగా దావీదు స్టార్ని ఎందులో పెట్టారు చెప్పండి? మనం అశోక చక్రం పెట్టుకున్నట్టు ఇజ్రాయేల్ జెండాలో పెట్టేసుకున్నారు. ఆయన ఎంత గొప్పవాడు. కాకపోతే వాళ్ళ జెండాలో, వాళ్ళ జాతిలో, వాళ్ళ దేశంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జెండాలో పొందుపరిచారు. ఒకసారి ఆలోచించండి. ఇక దావీదు గురించి మనం మాట్లాడుతుంటే ఎన్నైనా ఇప్పటికీ బైబిల్లో 1141 సార్లు మెన్షన్ చేశారు ఆయన పేరు. రెండోది, ప్రతి రాజుకి ఆయనే మాదిరి. మూడోది, ఇజ్రాయేల్ దేశపు జెండాలో ఆయన ఫ్లాగ్లో ఆయన స్టార్ని పొందుపరిచారు. ఇప్పుడు ఎన్నైనా? 3. నాలుగోది రాసుకోండి దయచేసి. 78 కీర్తనలు రాశాడు మనకు తెలిసి బైబిల్లో. దాదాపు ఎన్ని రాశాడు? 78 కీర్తనలు రాశాడు. ఇక ఆయన గురించి 5వది, మహామధుర గాయకుడు. ఏ గాయకుడినా? మధుర గాయకుడు, రైట్. ఇక ఆయన గురించి మనం మాట్లాడుతుంటే వాయిద్యాలు వాయించే వాయిద్యకారుడు, మ్యూజిషియన్ అంటారు ఇంగ్లీష్లో. ఏ వాయిద్యాన్ని ఇచ్చినా కూడా ఇదిగో ఇన్స్ట్రుమెంట్ నాకు రాదు అని అనలేడు. ఫ్లూట్ ఇస్తావా? వాయిస్తాడు. గిటార్ ఇస్తావా? వాయిస్తాడు. వేణిస్తావా? వాయిస్తాడు. సింఫనీ ఇస్తావా? వాయిస్తాడు. నీ దగ్గర ఏందుంది వాయిద్యం? కాబట్టి వాయిద్యాలన్నింటిని కూడా మామూలుగా వాయించేవాడు కాదు. మామూలుగా ఎవడైనా వాయించేస్తాడు, కానీ చమత్కారంగా వాయిస్తాడట. చూసారా? ఆయన వాయిద్యాలు వాయిస్తే ఎలాగుంటుందట? చాలా చమత్కారంగా వాయిస్తాడట. అప్పుడప్పుడు అంటూ ఉంటారు పాటలు పాడి, అయ్యో బాబా ఏంటండి ఆ గమకాలు ఏంటండి అలా పడిపోతున్నాయి అంటారు. అయ్య బాబా హార్మోన్ పెట్టి వేస్తుంటే ఏళ్ళేంటండి కనబడతలేదు అంటారు. కొంతమంది చాలా చమత్కారంగా వాయిస్తూ ఉంటారు. ఏమంటే చాలా ఈజీగానండి, ఏదో కొట్టిన పిండిలాగా చాలా ఈజీగా వాయిస్తూ ఉంటారు. అంటే దావీదు వాయిద్యాలు వాయించడంలో మహా నేర్పరే. ఇక ఆయన గురించే రాసుకోండి, రెఫరెన్స్ చదవకండి, ఇంటికెళ్ళి చదువుకుందరు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం ఈ మాట ఉంటుంది 18వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో వాయిద్యములను చమత్కారముగా వాయించగలవాడు. ఎన్నైనా?
6, 7 రాసుకోండి దయచేసి. అక్కడే ఉంటుంది మహాశూరుడట. ఎవరంటేనా? శూరుడు, యుద్ధ శూరుడు. ఆ తర్వాత 8 రాసుకోండి, అక్కడే వ్రాయబడిన మాట యుద్ధ నేర్పరి, అంటే యుద్ధంలో యుద్ధశాలి అని వ్రాయబడింది చూడండి. అక్కడ యుద్ధంలో మహా నేర్పరి. ఆయన యుద్ధానికి దిగితే ఓడిపోవడం అనేది ఉండదు, జనంతో పని లేదు. అసలు రాజైన దావీదు గుర్రాన్ని ఎక్కి ఆయన ముందు వరుసలో ఉన్నాడంటే ప్రత్యర్థి భయపడాల్సిందే. ఎందుకంటే ఆయన వ్యూహాలు అంత భయంకరంగా ఉంటాయి. వచ్చేటువంటి ప్రత్యర్థి తన వ్యతిరేకి, తనతో పాటు ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఊహించలేని దెబ్బ కొడతాడు. అంత నైపుణ్యం కలిగిన వాడు యుద్ధంలో. ఎన్నైనా 8, 9 రాసుకోండి. మాట నేర్పరి. ఎలాంటి వాడినైనా సరే మాటల గారడీతో లొంగ తీసేసుకుంటాడు. ఇలా కాదండి, అలా కాదండి, మనమేదో ఉద్దేశం చెప్పబోతే నీ ఉద్దేశాలు ఆయన దగ్గర పనిచేయవు. ఎలాంటి తెలివి కలిగిన వాడినైనా సరే తన మాటలు ఏం చేయగలడు? లోపరుచుకునేంత శక్తిమంతుడు దావీదు. 10వ మాట చూడండి, అందగాడు. ఏటట? రూపసి అని వ్రాయబడింది చూడండి. అక్కడ దావీదు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. ఏంటంటే ఆయన ఎలా అంటాడట? ఆయన చాలా అందగాడంటండి బాబు, చాలా చాలా అందగాడట, రూపసి. ఇంకేమన్నాడు చూడండి 11వ వచనంలో. 11వ మాట, వచనం కాదు 11వ మాట, మంచి నాయకుడు, మాదిరికరమైన మంచి నాయకుడు. ఏమండి? గుడ్ లీడర్ అండి ఆయన. ఆ తర్వాత గొప్ప ప్రార్థనాపరుడు. 12వది. ఎలాంటి వాడట దావీదు? గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన గురించి మనం కీర్తనలు చదువుతూ ఉంటే నా కన్నీటితో నా పరుపు తేలియాడుచున్నది, కొట్టుకుపోతుంది అంటాడు. గొప్ప ప్రార్థనాపరుడు దావీదు. 13వ మాట రాసుకోండి దయచేసి, గొప్ప నిర్మాణకుడు. ఏమండి? ఆయన ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ అండి. ఆయన మామూలు వ్యక్తి కాదండి బాబు. ఆయన దేవాలయాన్ని, బంగారు దేవాలయాన్ని అంత అందంగా తీర్చిదిద్దాడంటే ఆయన గొప్ప ఇంజనీర్ అండి, గొప్ప నిర్మాణకుడు ఆయన. అసలుకి ఆయన పేరు మీదే దావీదుపురము అని పెట్టేశారు. ఏ పురం అది? దావీదు పట్టణము, దావీదుపురము. చదువుకుంటాం క్రిస్మస్ సీజన్లో. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తుని. గొప్ప నిర్మాణకుడు. ఎన్నైనా 13, 14 రాసుకోండి. గొప్ప విధేయుడు. ఏంటట? గొప్ప విధేయుడు. ఆయన తప్పు చేశావు అని అంటే కప్పిపుచ్చుకునేవాడు కాదంట. తప్పునేం చేసేవాడు? వెంటనే ఒప్పుకునేవాడు. కొంత మాస్టర్ పెంచినాను దయచేసి ఏమనుకోకుండా, నాకు స్టెయిన్ అయిపోతున్నాను. తప్పు చేస్తే వెంటనే సరెండర్ అయ్యే మనసు ఎవడుకుంటా చెప్పండి? రాజు కదా, ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కాదు అంటే మసిపూసి మారటి కాడి చేయొచ్చు ఆయన. కానీ ఆయన అలా చేసేవాడు కదంట. తప్పు చేస్తే ఏం చేసేవాడు అంటే వెంటనే ఒప్పేసుకునేవాడు. విధేయుడు, గొప్ప విధేయుడు. చివరి మాట 15వ మాట రాసుకోండి. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు, మరెన్నటికీ ఆయన జీవితంలో తప్పులు మనకు కనిపించవు. గొప్పడో కాదా? బాక్స్ లైట్గా అలా తిప్పినాను, కోత వస్తుంది లైట్గా. ఇదంతా ఈ తంటాలంతా ఎందుకంటే అందులో రికార్డ్ అవుతుంది, అది లాగేసుకుంటుందని. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఆయన గురించి ఆలోచిద్దాం. ఆయన మల్టీ టాలెంటెడ్ అని మనకు అర్థమైపోతుంది. అంటే ఆయనలో బహుళ తలాంతులు కలిగిన వాడు. మనకు ఒకటి ఉంటేనే మనల్ని పట్టుకోలేం. సింగర్ అని అనుందనుకోండి, మన పేరు రాసుకొని గాస్పల్ సింగర్ అని రాసుకుంటాం. ఏమండి? ఆథర్ అని అనుకోండి, ఏదో 4 పుస్తకాలు రాసి కింద ఏమని పెడతాం? ఆథర్ అని రాసుకుంటాం. పాట ఏదైనా ఒక పాట కట్టామనుకోండి, ఈ పాటకు రైటర్ ఎవరు? మన పేరు రాసేసుకుంటాం. మరి ఈయన పేరు చెబితే కింద ఎన్ని రాయాలి? ఇప్పుడు 15 చెప్పాను, చెబితే తెల్లారిపోద్దని. ఎన్ని రాయాలి ఆయన పేరు రాసి కింద ట్యాగులో? ఎంత గొప్పోడండి దావీదు. అయితే దేవుడు దావీదులో ఏం చూశాడు, ఎందుకు ఇష్టపడ్డాడు, ఎందుకు కోరుకున్నాడు, ఈ 3 మాటలు అర్థం కావాలి. ఏం చూశాడు, ఎందుకు ఇష్టపడ్డాడు,
ఎందుకు కోరుకున్నాడు? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. 22వ వచనం మళ్ళీ చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతను తొలగించి 22 ఏర్పరచును. మరియు ఆయన నేను యెషయ్య కుమారుడైన దావీదును ఆగుదాం అక్కడ కనుగొంటిని అని రాసుకోండి. ఏం కనుగొన్నాడో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇక కనుగొన్నాడంటే చూశాడు కదా. దావీదుని ఏం చేశాడు? దేవుడు చూశాడు లేదా కనుగొన్నాడు. ఇదే మాట 89వ కీర్తన చూడాలి, 20వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 20వ వచనం. నా సేవకుడైన దావీదును నేను చూశాను. ఇదే మాట రిపీట్ అయింది మళ్ళీ. అమ్మా, నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను, నేను చూశాను అన్నాడు. ఏం చూశాడు? అందరూ చూసింది చూడలేదు దేవుడు. దావీదులో అందరు చూసింది చూడలేదు. అందరూ ఏం చూశారు? సమూయేలు దగ్గరికి వెళ్దాం మనం. సందర్భం తెలుసు కనుక 16వ అధ్యాయం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. నేను సౌలుని తీసేసి ఏమండి బెత్లెహేములో ఉన్న యెషయ్య కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించబోతున్నాను, కొమ్ము తీసుకో, తైలంతో నింపుకో, ఎళ్ళు, నేను ఎవరినైతే చూపిస్తాను వాడిని అభిషేకిద్దుగాను అన్నాడట. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? తైలపు కొమ్ముతో నింపుకొని వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళంగానే పెద్దోడు వచ్చాడంట. ముందు ఎలియాబు చూశాడట. మీరు అక్కడ ఒక పదాన్ని చూడాలి జాగ్రత్తగా. ఇతడే అనుకుంటున్నాడట. దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకుంటున్నాడంట. ఇలాగ ఎంతమంది ఇతడే అనుకున్నాడట? 7గురిని. ఆ తర్వాతే కదా ఇంతేనాక ఎవరైనా ఉన్నారు, వీళ్ళని ఎవరు కోరుకోలేదు దేవుడు అంటున్నాడు. వీళ్ళని ఎవరిని కోరుకోలేదని 7గురు వచ్చి వెళ్ళిపోయాక తెలిసింది. అంటే మనసులో ఏమనుకుంటున్నాడు? ఇతడే అంటున్నాడంటే ఇంతకు ఇతగాడు ఏం చూస్తున్నాడు? దేవుడు చూసింది చోట్ల అంటున్నారా? అంటే ఇతడు ఏం చూస్తున్నాడు? దేవుడే చెప్పాడు. ఏం చూశాడంట? అయ్యా, నీవు నరుని పైరూపాన్ని లక్ష్య పెడుతున్నావు. వినాలి బాగా. దేవుడు చూశాడు, దేవుడు కనుగొన్నాడంటే మన అందాన్ని మన సోకును చూస్తాడని కాదు. దేవుడు అసలు చూడ్డదే. దేవుడి నరుని పైవేషమును లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు ఏమండి అక్కడ సమూయేలు ఏం చూశాడంటే పైవేశాన్ని చూస్తున్నాడు. ఎత్తుకున్నారా, బలంగా ఉన్నారా, కండలు ఉన్నాయిరా, ఈడైతే బాగా పనికొస్తారా రాజుకి, ఇలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. అయ్యే కదండి, లోకం కూడా అవే కదా చూస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకోండి, ఖచ్చితంగా కనీసం 5.5, 5, 6 అన్న ఉండాలి, ఛాతి ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి, ఇవన్నీ చూస్తారు. కానీ దేవుడే చూడ్డంట. తర్వాత వాళ్ళ అన్న కూడా, పెద్దోడు కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం. దావీదులో ఏం చూస్తున్నారు చూడండి దయచేసి. ఆఖరికాల బాబు కూడా చూశాడు. వాళ్ళు బాబు చూసింది చూడలేదు దేవుడు, వాళ్ళ అన్న చూసింది చూడలేదు దేవుడు, ప్రవక్త అయిన సమూయేలు గారు చూసింది కూడా చూడలేదు దేవుడు. దేవుడు ఏదో చూశాడు, అది తెలియాలి మనకి. అందరూ ఓపెన్ చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదువుతాను చూడండి దయచేసి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు. ఎవరు పెద్దన్న? దావీదు పెద్దన్నట. అని పేరేంటో కూడా చెప్తున్నాడు చూడండి. ఎలియాబునకు వినబడగా. అంటే దావీదు ఎవరితోనో ఏదో మాట్లాడాడంట, అది మనం తర్వాత మాట్లాడుకుందాం ఈరోజే. ఆ మాటలన్నీ కూడా పెద్దోడు విన్నాడంట. విని ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చిందంట. పెద్దన్నకి తమ్ముడి మీద ఏమొచ్చిందట? కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఒరే, నువ్వు గొర్రెలు కాసుకునేవాడు కదరా, ఇక్కడేం పని నీకు? సర్ది తెచ్చావా, సక్కబెట్టావా, వెళ్ళిపోయావా, అంతే కదా. నీకు ఈ డిస్కషన్ ఎందుకు? మా బాధలే మేము పడుతున్నాం కదా. ప్రతివాడు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆడుగాడు ఎలుగుమంట్లాగనో లేకపోతే ఏనుగులాగనో వస్తున్నాడు, వాడు వచ్చి మీద పడుతున్నాడు. మా బతుకులేంటని మేము భయపడి చేస్తామంటే నీ ప్రగల్భాలేంటి ఇక్కడ? నీ డైలాగులేంటి ఇక్కడ? నువ్వు చూస్తేనేం 16 ఏళ్ళ కుర్రోడివి, 15 ఏళ్ళ కుర్రోడివి, కోతంతున్నావు. నీకు అవసరమా? పెద్దోళ్ళు ఎలాగ కదా అంటారు. నీ వయసు ఏంటి, నీ మాటలేటి? వయసుకు తగ్గ మాటలు లేవు. అలాంటి వాళ్ళని చూసి మనం ఏమంటామంటే, అంటే మన కులంలో ఏమండి మహాముదురు ఏంటంట, ముదర ట్యాంక్, అది ముదర మాటలు అంటాం మనం.
అలాగే ఫీల్ అయిపోయి కోపడ్డాడట. కోపం వచ్చి అంటున్నాడు, జాగ్రత్తగా వినాలి, ఆ నోటికి ప్లాస్టర్ వేయండి అమ్మ, అక్కడ ఆడైనా పోలీసు గారు అబ్బాయినా అని పట్టేసుకోండి బాబా. చూడండి ఏమంటున్నాడు, అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందును ఏం చేసి వచ్చావురా నువ్వు ఏం చేసి వచ్చావు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము. ఆగండి ఒకసారి, ఏం చూశాడైనా? ఏంటి, దావీదు హృదయపు చెడుతనమే తెలుసా ఎలియాబుకి? అంటే ఇక్కడ నాకు కొంత అనిపించింది, అలాగా మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ సమూయేలు కంటే గొప్పగా కనపడుతున్నాడు ఎవరు? ఎలియాబు. ఎందుకంటే సమూయేలు అన్న పైరూపాన్ని చూశాడు, కానీ మనోడు ఏకంగా ఏం చూశాడంట? హృదయపు చెడుతనమే చూశాడంట. నిజమా? దావీదు హృదయంలో చెడుతనం ఉందా? చూశారా? ఇలాగ ఉంటాయి కొన్ని సూపులు, అనేసుకుంటారు అంతే. ఇక వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తే అదే 16వ అధ్యాయంలో అంటాడు కదా, ఉన్నాళ్ళేండి ఒకడో. అప్పుడప్పుడు మనమే అంటూ ఉంటాం, ఏమండి వీడు తినాలేడు, వీడు చెయ్యాలేడు, వీడు చదవలేడు, వీడు భవిష్యత్తులో పనికొత్తాడో పనికిరాడండి, ఉపయోగం లేని ఒక పనికిమాలోడు ఉన్నాడండి మా కొంపలో అంటూ ఉంటాం మన పిల్లల్ని. మనం చివరాఖరికి ఆడే ముద్ద పెట్టి దిక్కు అవుతాడు. తెలుసు కదా కొన్ని చిన్నప్పుడు ఏం చెప్తావు నువ్వు? వాడు భవిష్యత్తు రాత చిన్నప్పుడు అన్నేమంటావు తెలుసా? ఏం చేస్తాడు అవసరం, నువ్వేం చేసి వచ్చావని వాడిని తిడతా ఉంటారు. ఏమని? వీడు పనికి మళ్ళోడండి, వీడు ఏ పని చేయడండి, కుదమట్టంగా ఉంటాడండి, అసలు కథల్లో మెదలడండి, చెప్పిన మాట ఏంటండి, వీడు భవిష్యత్తులో అసలు పనికిరాడండి. అలా కనపడ్డాడు దావీదు. ఏం చూశారు? తండ్రికి ఏమర్థమయ్యాడు? ఏం చూశాడు? అన్నకేం అర్థమయ్యాడు? ఏం చూశారు? సమూయేలు ప్రవక్తకి ఏమర్థమయ్యాడు? ఏం చూశారు? దేవుడు ఏం చూశాడో తెలుసా? ఒక్కసారి బైబిల్లో ఓపెన్ చేయండి. వీళ్ళు చూసింది దేవుడు చూడడు అని ఎక్కడే రాయించాడు దేవుడు. వీళ్ళు మనుషులు చూసింది ఆయన చూడడానికి దేవుడు రాయించాడు. 7వ వచనంలో అయితే యెహోవా సమూయేలు తిలాగ సెలవిచ్చును, అతని పైరూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మరి దేవుడు ఏం చూశాడు దావీదులో? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం చూడండి. కేవలం దావీదులోను కాదండి, ఇక్కడ ఒక నోటీస్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉందండి, బాగా వినాలి. కేవలం దావీదులోనే కాదు, ప్రతి మనిషిలో దేవుడు చూసేది ఇదే. ప్రతి మనిషిలో దేవుడు ఏం చూస్తున్నాడు చూడండి. దావీదులో మాత్రమే కాదు, కేవలం ప్రతి మనిషిలో చూస్తాడంటే దేవుడు. ఏం చూస్తున్నాడు దేవుడు? ప్రతి మనిషి యొక్క హృదయము దేవుడు చూస్తున్నాడు. చాలమ్మా. దావీదును కనుగొన్నాడంటే మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? దావీదును చూశాడంటే మీరు నోటీస్ చేయవలసిన పాయింట్ ఏంటో తెలుసా? దావీదు మనసు ఏంటో చూశాడు. ఏం కనుగొన్నాడు దేవుడు? దావీదు మనసు కనుగొన్నాడు, దావీదు హృదయాన్ని కనుగొన్నాడు. అర్థమవుతున్నాయమ్మా నా మాటలు? కనుగొన్నాడా? ఏం కనుగొన్నాడు? దావీదును కనుగొన్నాడంటే దావీదు మనసేంటో కనుగొన్నాడు. పైరూపాన్ని కాదు ఆయన చూసిందే. అందరూ పైరూపాన్నే చూస్తారట, కానీ యెహోవా పైరూపాన్ని లక్ష్య పెట్టండి. మరి ఏం చూస్తావు దేవుడా నువ్వు? ఇంతకు దావీదులో ఏం చూసావు, మాలో కూడా ఏం చూస్తావంటే ప్రతి మనిషిలో కూడా దేవుడు చూసేది ఏంటో రాయించాడు అక్కడ. ప్రతి మనిషి హృదయాన్నే దేవుడు చూస్తాడు. మనం పైరూపాన్ని చూసి ఏమండి మనం అంచనా వేస్తాం, జడ్జిమెంట్ ఇస్తాం, తీర్పు తీరుస్తాం, కానీ దేవుడు పైరూపాన్ని చూడ్డు. దేవుడు దావీదు మనస్సును చూశాడు. రెండోది చూశాడు కదా, మనసును చూశాక వస్తువును చూశారు కదా ఫస్ట్, తర్వాత ఏం చేయాలి? అది ఇష్టమా కాదా అది చూడాలి. ఇప్పుడు మరి చూసిన తర్వాత దేవునికి ఏం కలిగిందో రెండో పాయింట్ రాసుకోండి దయచేసి. 22వ వచనం అందరం వద్దాం, మళ్ళీ ఇక్కడికి మన టెక్స్ట్కి వెళదాం దయచేసి. 13వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 22వ వచనం. సౌలు తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన అనగా దేవుడు యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, చూశాను, అతని మనసును చూశాను. తర్వాత చూశాక అతడు నాకు ఇష్టమైపోయాడు. చాలు. రెండోది రాసుకోండి. చూశాడు ఫస్ట్ది, చూశాక రెండోది ఏమవుతుంది? ఇష్టమైపోయింది. తర్వాత కొనుక్కుంటాడు. ఇది తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు ఇష్టమైపోయింది కదా, ఇష్టమా కాదా?
ఎందుకు ఇష్టమైంది మళ్ళీ చూడండి దయచేసి, అందరూ ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. ఎందుకు ఇష్టమైందంటే, నేను ఇందాకే చెప్పాను, ఆయన ఉద్దేశాలలో ఏదో ఉంది, ఆ ఉద్దేశానికి తగినట్టుగా ఆ వస్తువు ఉంటే ఇష్టమవుతుంది. అమ్మ వింటున్నారా? దాని పరిమాణం కావచ్చు, దాని రంగు కావచ్చు, లేదా దాని పనితనం కావచ్చు, వస్తువు ఏదైనా కానివ్వండి, దాని నాణ్యతను బట్టి నీ మైండ్లో అనుకున్నట్టుగా నీ కళ్ళ ముందు దొరికింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఇష్టపడతాం. అంతే కదా? రైట్. అయితే దేవుడు కూడా ఏదో అనుకున్నాడు మనసులో, చూడంగానే మనసులో అనుకున్న దానికి తగ్గట్టుగానే అతని మనసు ఉంది, అందుకని ఇష్టపడ్డాడు. అందుకంటున్నాడు చూడండి దయచేసి, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా అంటున్నాడు, నా మనసులో నేను ఏదైతే చిత్తగించానో, ఉద్దేశించానో, ఆలోచించానో, నా చిత్తానికి అనుకూలంగా అనుసారంగా ఉన్న మనసు గలవాడు నాకు దొరికాడు. అంటే ఎలాంటి మనసు గలవాడు కావాలని దేవుడు వెతికాడు, ఎలాంటి మనసు గలవాడైతే నాకు ఇష్టమని దేవుడు వెతికాడో, ఎలాంటి మనసు కోసం చూశాడో ఇప్పుడు తెలియాలి మనకి. దేవుడు మనసులో నేను వెతికేవాడు, నేను కనుగొనేవాడు, నేను చూసేవాడు ఇలాంటి మనసు కలిగి ఉండాలి అని వెతికాడంట. అప్పుడే నాకు ఇష్టం అవుతాడు అన్నాడట. ఎలాంటి మనసు ఉండాలట ఆయన వెతికా వస్తువులు అని అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన తీశారా? 72వ వచనం చదవండి. 72వ వచనం, 78వ కీర్తన 72వ వచనం. అతడు ఎవరు? అతడు ఉంది అక్కడ ఏమ్మా? దావీదు గారి గురించైనా రాశాడు అక్కడ. 78:2 చదివేయండి. అతడు యథార్థ హృదయుడై 78:72 కదమ్మా? రైట్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆసాపు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు దావీదు గారి గురించి? 70వ వచనం చదవండి. ఎక్కడుందంటే గమ్మున ఉంటారేటలాగా. మరి చదవరా? కింద పైన ఏం చూడరా మీరు? చూడం, మనం చదవాలి. 70 తన దాసుడైన దావీదు గారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి 72లో, అతడు యథార్థ హృదయుడై అన్నాడు. ఆగుదాం. అంటే ఎలాంటి వాడు కోసం చూశాడు? ఏం చూశాడు? హృదయం కూడా ఎలాంటిదైతే ఆయనకి నచ్చుద్దట, ఆయన ఇష్టపడతాడట, యథార్థ హృదయుడు కోసం చూశాడంట. ఇప్పుడు దావీదులో ఆయన ఏం చూసి ఇష్టపడ్డాడు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమండి? మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా, భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వీధిలో ఒకలాగా, అలా ఉండేవాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదంటే. మనిషి దగ్గర మనిషి మాటలు, ఏ ఎండ కాగొడుగు, ఈ టైప్ మెంటాలిటీ దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. నేను ఏకంగా ఆ రమేష్ గారి ఇంటి దగ్గర ఒక ప్రసంగం మీద వేసాను. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. ఎలాంటి హృదయం అంటుంది? యథార్థ హృదయం. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, ఇక ఏం తేడా ఉండదు. అవును కాదు అని రెండు ఉండవట. అలాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. మనం ఎలాంటి వాళ్ళమో ఒకసారి మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఇక చూస్తే యథార్థ హృదయుడు కావాలని ఉద్దేశించుకున్నాడట. ఆయన పాలన అంతా కూడా అలాగే చేశాడు అని అక్కడే రాశాడు కదా. యథార్థ హృదయుడు ఏం చేశాడంట? పరిపాలన చేశాడట. దేవుడు యథార్థ హృదయుల కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళంటే ఇష్టపడతాడట. ఇప్పుడు ఇష్టపడ్డా? నచ్చిందా? నచ్చింది. ఇక తర్వాత స్టెప్ ఏంటి? కావాలని కోరుకోవాలి. మరి కోరుకున్నాడా? ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్దాం. జాగ్రత్తగా అందరూ నోట్ ఇచ్చేయాలి. ఏమండి? అందరూ నోట్ ఇచ్చేద్దాం. కోరుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం అందరూ తీద్దాం. 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం అమ్మా, 16వ అధ్యాయం అమ్మా. రైట్, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 8వ వచనం చదువుదాం. 8వ వచనం. ఫస్ట్ పెద్దోడు వచ్చాడు, దేవుడు అని తోసేసాడంట. 8వ వచనం. అబీనాదాబుని పిలిచాడట. రెండోవాడు అబీనాదాబేనా? ఆ అబీనాదాబుని రప్పింపగా సమూయేలు ఏమనుకుంటున్నాడు చూడండి. యెహోవా ఇతనిని
కోరుకొనలేదు. మరి పెద్దోడిని ఏం చేశాడంట? తోసాడట. అదే కదా ఉంది అక్కడ 7వ వచనం చివరి లైన్లు ఏంటి? నేను అతనిని త్రోసివేశాను. 7 చివరిలో అదేముందమ్మా? దేవుడు పెద్దోడిని ఏం చేశాడంటే ఎలియాబుని త్రోసాడంటే కోరుకోలేదు. తర్వాత ఏమన్నాడు? రెండోది అబినాదాబును కూడా ఏం చేయలేదంట దేవుడు? కోరుకొనలేదంట. తర్వాత షమ్మా వచ్చాడంట 9వ వచనంలో, ఇతను కూడా దేవుడు కోరుకోలేదంట. ఏకంగా ఒక మాట చెప్పాడు, 7 వస్తే దావీదు తప్ప 7 వస్తే 7 కూడా దేవుడు చదవాలి కోరుకొనలేదు. ఎందుకు కోరుకోలేదు చెప్పండి? మాట్లాడమ్మా. దేవుడు అనుకున్న యథార్థ హృదయం చెప్పాలి, ఎలా లేదంతే మ్యాటర్. పెద్ద విషయం, మర్మాలు ఏమి లేవు కదా ఇందులో. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చారు. ఎవరు లేరా అంటే ఒకడు ఉన్నాడు. వాడు అరణ్యాల్లో ఉంటాడు, బేళ్లల్లో ఉంటాడు, చవిటి పర్రల్లో ఉంటాడు, గొర్రెలు మెప్పుకుంటూ ఉంటాడండి. ఆడు గొడవ ఎందుకండి? వాడు యుద్ధ నేర్పరి కాదు. వాడిని అలాగని ఆర్మీకి పంపలేదు, మేము సైన్యంలోకి పంపలేదండి, మేము సైనిక్ స్కూల్లో జాయిన్ చేయలేదండి. వాడికి ఏం తెలియదండి బాబు, అలాంటి ఎలా తీసుకురాము? ఎందుకైనా మంచిదండి, దేవుడు ఎలా కోరుకోలేదండి. ఒకసారి ఆయనకి ఆకండి పుణ్యం ఉంటుంది. పిలిపించారట. పిలిపిస్తే అప్పుడేమంటున్నాడు చూడండి, 16వ అధ్యాయము. ఇప్పుడు జాగ్రత్తగా మాట నోట్ ఇచ్చేయాలి. 12వ వచనం నేను చదువుతాను చూడండి. అతడు వాణ్ణి పిలిపించి లోపలకు తోడుకొని వచ్చాడు. ఎవరిని? ఆకరోడిని. ఆకరోడే కదా, రైట్. ఆకరోడని ఉందా బైబిల్లో? ఆకరోడని బైబిల్లో లేదా? ఉందా లేదా? చూడండి దయచేసి ఆ మాట కూడా. 17వ అధ్యాయము 14వ వచనం. దావీదు కనిష్ఠుడు. కనిష్ఠుడు అంటే అంతే ఉంటుంది బైబిల్లో, చదవం మనం అంతే. దావీదు ఆకరోడు, రైట్. ఇప్పుడు ఆకరోడు పిలిపించమన్నాడట. ఆకరోడు వచ్చాడట. వచ్చాక ఏం జరుగుతుందో 12వ వచనం జాగ్రత్త చూద్దాం. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే దేవుడు ఏమంటున్నట? దేవుడు అన్నమాట అండి, అది సమూయేలు అన్నమాట కాదండి. ఇలాంటి డైలాగ్ మనకు ఒకటి కనపడుతుంది. మత్తయి సువార్త 3:17 ఉంటుంది అన్నమాట. ఇతడే నా ప్రియకుమారుడు, ఇతడే ఇంకెవరు లేరు. అప్పటికి దావీదు కాలానికి దేవుడు భూమి మీద నున్న మనసులను చూసినప్పుడు యథార్థ హృదయులై ఉన్నవాడు దావీదు ఒక్కడే, ఇతడే. అందుకన్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. టైటిల్ అయితే రాసేసుకోండి. దేవుడు కోరుకునే మనుషుడు ఎలాగుండాలి? దేవుడు ఒక మనుషుని కోరుకోవాలంటే ఆ మనుషుల్లో ఎలాంటి గుణగణాలు ఉండాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి? దేవుడు కేవలం దావీదును ఒక్కని ఎందుకు కోరుకున్నాడు? అతనిలో ఏదో చూశాడు, ఆయన కావాలనుకున్నది ఉంది అతనిలో. అందుకంటున్నాడు దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడు. తీసేయక కొమ్ము, పోసేయక నెత్తి మీద, చేసేయక అభిషేకం. బాగుంది కదండి, రైట్. ఇప్పుడు వద్దాం విషయానికి. ఇక్కడ మరొక 3 కోరుకున్నాడంటే ఏమి నచ్చిందండి? ఏమండి, దావీదును రాజుగా చేయడానికి ఇక్కడ పాయింట్ కోరుకున్నాడు దేవుడు. కోరుకునే కదా రాజుగా చేశాడు. అది వాళ్ళ కోరిక కాదు, ఇశ్రాయేలీయుల కోరిక కాదండి, అది దేవుడు కోరి దావీదు రాజుగా చేశాడు. అర్థమవుతుంది మీకు? ఎందుకు కోరుకున్నాడు దేవుడు? అతనిలో స్వభావము, అతనిలో హృదయము, అతనిలో గుణము ఏమి నచ్చింది దేవుడికి? 3 మాటలు చెప్తాను, బాగా రాసుకోండి. ఈ పాయింట్ కింద సబ్హెడింగ్స్ రాసుకోండి. దేవుడు కోరుకున్నాడు అనే దాని కింద ABC రాసుకోండి. ఏం చూశాడు? ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు నచ్చాడు? ఎందుకు కోరుకున్నాడంటే ఏమండి, మొట్టమొదటిగా గొర్రెల పట్ల తనకున్న ప్రేమ రాసుకోవాలి మీరు. ఏంటది? గొర్రెల పట్ల, తండ్రి గొర్రెల పట్ల తనకున్న ప్రేమ. ఈ లక్షణాలన్నీ కూడా మళ్ళీ ఎవరిలో కనపడతాయో నేను చివరిలో అలా టచ్ చేసి ముగించేస్తాను. ముగింపుకి వచ్చాను దాదాపు. దావీదులో ఏం చూశాడంటే, మా డాడీ చూసినా చూడకపోయినా, వినాలి బాగా, ఏమండి, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఒకటి. రెండోది, అంటే మామూలుగా చెప్తున్నాను, అలా పాయింట్లు రాసుకోకండి. ఎవడు చూసినా చూడకపోయినా
ఇది తండ్రి నాకు అప్పగించిన ఆస్తి. ఏదది? గొర్రెలు. సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఏకంగా సింహం నోట కరిసేసుకుందట దీన్ని, గొర్రె పిల్లని. మీలో ఎంతమంది దాని దగ్గరికి వెళ్తారు చెప్పండి, సింహం దగ్గరికి? ఇక్కడేమో 1000 గొర్రెలు ఉన్నాయండి, ఇది చిన్న గొర్రె పిల్లండి. గొర్రె పిల్లని పట్టేసుకుందట ఎవరు? సింహం. ఈ 1000 గొర్రెలను వదిలేసి ఈ పిల్ల కోసం ఎవరు వెళ్తారు మీరు చెప్పండి? పోయిందిలేండి, మా బాబుకి ఏదో కూడా చెప్పొచ్చు, ఏ చెట్టుకో పొట్టుకో రాతికో రప్పకో ఏ నూతిలోనో పడిపోయింది డాడీ, మరి ఇన్ని గొర్రెలు ఉంటే నేను ఒక్కడిని ఎక్కడ చూడగలను డాడీ, ఏదో కూడా చెప్పేసుకోవచ్చులే. లేదంటే ఇది అవిధేయత వల్ల నువ్వు సరిగా కాయ లేకపోవడం వల్ల పోయిందిరా అని చెప్పేసి మళ్ళీ తిరగేసి నన్నే తిడతాడు, ఏదో కవరింగ్ చేసుకోవచ్చు. కానీ గొర్రె పిల్లల పట్ల తనకున్న ప్రేమ ఎంత గొప్పదంటే సింహాన్ని గడ్డం పట్టేసుకున్నాడట. ఏ కాలట్టుకోలేదు, తొడట్టుకోలేదు, తోకట్టుకోలేదట. ఏకంగా పోయి ఏం పట్టుకున్నాడు? సింహాన్ని గడ్డం పట్టేసి, కింద గడ్డం పై గడ్డం ఏమంటారు, పై పదం కింద పదం కదా, ఈ రెండులా పట్టేసుకున్నాడట. ఎంత బలంగా విడదీసి ఉంటాడో ఆలోచించండి. ఏమండి, జంతువుల్లో అతి బలమైంది సింహం అండి. అలాంటి బలమైన సింహాన్ని ఇలా నోట్లో చేతులు ఎట్టేసి ఇలా విడదీసి ఆ మాట రాయబడి ఉంటుంది, సింహపు నోటిలో నుండి ఆ గొర్రె పిల్లని తెచ్చేశాడట. చదువుదాం ఒక్కసారి ఆ మాట. గొర్రె పిల్లల పట్ల తనకున్న ప్రేమను చూశాడండి, ఉత్తిగానే రాచేయలేదు దేవుడు. చదువుదాం ఆ సందర్భాన్ని దయచేసి. అందరూ బైబిల్లో పంచండి. 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 34వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు దావీదు సౌలు రాజుతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు, నా గొర్రెలేవే, నా తండ్రి ఆస్తి నాది కాదా? ఏమండి, నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి, రెండు వచ్చేసాయంట. మందలో నుండి ఒక గొర్రె పిల్లను, ఎంత బాగా రాశాడండి. మంద చాలా ఉంది, తీసుకెళ్ళింది ఎన్ని? ఒక్క గొర్రె పిల్లను. ఒక్క గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నోరని అనేసరికి మళ్ళీ మీరు ఏదనుకుంటారు, కిందకి వెళ్తే అర్థమవుతుంది మీకు. గడ్డం పట్టేసి లాగేశాడు ఆయన. దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డాన్ని పట్టుకొని చీల్చేశా. అర్థమవుతుంది మీకు? సింహాన్ని ఆఖరికి ఏం చేశాడు? అది గొర్రెపిల్ల చచ్చిపోయిందా, సింహం చచ్చిపోయిందా? గొర్రెపిల్ల అంటే ఎంత ప్రేమ అండి, గడ్డం పట్టేసుకొని లాగేశాడట. పిచ్చుకొక్క అది ఎగిరెగిరి నా జుట్టు పట్టుకుంటుంటే నేనేం చేయలేకపోయాను. నేను పిచ్చుకొక్కని ఇంత ఎత్తులు వేసిపోతుంది. అది కొడదామంటే చేతులు ఏమీ లేదు. అలాగే ఇలా పట్టేసి పిడుకలు బలంగా గుద్దేసేవాడిని నేను. మళ్ళీ నేలబడేది, మళ్ళీ పైకి లేసేది. అలాగా శివరాఖరికి కింద పెక్కట్టేసుకుంది. ఇది మన పరిస్థితి. అసలు సింహాన్ని చూస్తే దాని దగ్గరికి పోయే అంత ధైర్యమే. ఏమండి, మనమైతే మిద్దుల మేళ ఎక్కేస్తాం లేదా? మన ఊర్లో వచ్చి పడిందండి, కొంచెం ట్యాంక్ ఎక్కేస్తామండి. అలాంటిది మహానుభావుడు గొర్రె పిల్లలంటే ఎంత ప్రేమ అండి. అది చూశాడండి. అయ్య బాబోయ్, గొర్రెల మీద వీడికి ఎంత ప్రేమ ఉందంటే నా జనం మీద రాజుగా చేస్తే ఎంత బాగా పాలిస్తాడో దేవుడు చూసింది అదండి. దేవుడు ఏదో తింగర డిసిషన్లు తీసుకోడండి. ఆయన చాలా బాగా ఆలోచిస్తాడండి దేవుడు. అనంత జ్ఞానం అండి దేవుడికి పేరేంటి చెప్పండి? అనంత జ్ఞానే. మంది పరిమితమైన జ్ఞానం. రెండోది ఏం చూశాడో చూద్దామండి దయచేసి. రెండోది ఏం చూశాడు? ఒకటి, గొర్రె పిల్లల పట్ల తనకున్న ప్రేమను చూశాడు. నా గొర్రెలైన ఇశ్రాయేలీల మీద ఇతన్ని రాజుగా చేస్తే బాగా చూసుకుంటాడు, బాగా పాలన చేస్తాడు. అది చూశాడు. మనసు చూశాడండి బాబు. మనసు అండి చూసింది ఆయన. రెండో మాట చూడండి దయచేసి. రెండో మాట చూడండి. గొర్రె పిల్లల పట్ల తనకున్న బాధ్యతను చూశాడు. ఒకటి ప్రేమ చూశాడు, రెండోది ఏం చూస్తున్నాడు? బాధ్యత. గొర్రె పిల్లల పట్ల తనకేముందట? బాధ్యత. పాయింట్కి రావాలి బాగా. ఇప్పుడు డాడీ చెప్పాడంట, ఒరే అన్నయ్య, నాన్న చిన్నోడా, కనిష్ఠుడు, దావీదు
నువ్వు వెళ్ళి అన్నయ్య వాళ్ళకి ఆహారం ఇచ్చిరా. ఎక్కడ? ఏమండి, ఎక్కడున్నారు అన్నయ్య వాళ్ళు? అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారు? ఏమండి, అక్కడే వ్రాయబడిన మాట మనం చూద్దామండి దయచేసి. ఎలా అనే లోయలో వాళ్ళు ఏమంటే బారులు తీస్తున్నారనే మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి దయచేసి ఆ పదాన్ని. 17వ అధ్యాయము 19వ వచనం. 19 2వ లైన్ చదివేసి అమ్మ. ఎలా అనే లోయలో ఫిలిష్తీయులతో యుద్ధానికి రెడీగా ఉన్నారట. వినాలి బాగా. ఒక లోయలో ఫిలిష్తీయులు ఇటువైపు, ఇశ్రాయేలీయులు ఇటువైపు యుద్ధానికి బారులు తీరున్నారు. ఇంకా యుద్ధానికి దిగలే, బారులు తీరున్నారు, ఒక రెడీగా ఉన్నారు. ఆ మూమెంట్లో వెళ్ళాడట మనోడు భోజనం తీసుకొని. వింటున్నారు కదా? ఏమంటే మరి భోజనం తీసుకొని వెళ్ళాడు. మరి గొర్రెలు ఏం చేశాడండి? గొర్రెలు ఏం చేశాడమ్మా? మా ఊర్లో గంగమ్మ తిరునాళ్ళ అంటారు. మా ఊరికి ఒక 5 కిలోమీటర్లు ఉంటుందేమో. చుట్టుప్రక్కన ఉన్న మా మండలంలో ఉన్న ఊర్లన్నీ కూడా ఆ తిరునాళ్ళ చాలా ఘనంగా చేస్తాయండి. నా చిన్నతనంలో నాకు ఒక పిచ్చి ఉండేదండి. ఆ పిచ్చి ఏంటంటే హరిశ్చంద్ర నాటకం అన్నా, బ్రహ్మంగారి నాటకం అన్నా, చింతమణి నాటకం అన్నా, ఏమండి శ్రీకృష్ణార్జున యుద్ధం అన్నా, గయోపాఖ్యానం అన్నా, ఈ డ్రామాల పిచ్చి ఉండేదండి నాకు. ఎందుకంటే ఆరుమాని పెట్టి వినగానే తాసుపాములాగా లేచిపోతాను నేను. అంటే అంత ట్యూన్ అయిపోయి ఉండేవాడిని నేను పెట్టికు. మా మామ ఇప్పటికి ఉన్నాడు, ఆయన మాస్టర్, డ్రామా మాస్టర్, మా మేనమామ. సరే విషయానికి రండి. తెల్లవారుదనంగానే సెలవు వచ్చేసేదండి. 2-3 రోజులు సెలవు ఇచ్చేసేవారు మాకు స్కూల్లో. అయితే ఈ రాత్రి ఏం చేసేవాడిని అంటే నేను, మా నాన్న ఏం పోనిచ్చేవాడు కదా ఎక్కడికి, తిరునాళ్ళకి, జాతర అంటారు కదా మీరు ఇక్కడ, తీర్థం అంటారు కదా ఇక్కడ మీరు, ఆ తీర్థానికి పోనిచ్చేవాడు కాదు. నేను వెళ్తానని మా డాడీకి తెలుసు, కానీ కాసుకొని కూర్చుండేవాడు మంచం దగ్గర, కర్ర పట్టుకొని కాసుకొని కూర్చుండేవాడు. ఎంతసేపు కూర్చుంటాడు? వాళ్ళు మేకప్లు వేసుకొని డ్రామా స్టార్ట్ చేసేసరికి దాదాపు 11-11:30 అయిపోద్ది. మా బాబు నా దగ్గర మంచం దగ్గర తలగడ దగ్గర కూర్చొని 10 గంటలకే జారబడిపోతాడు ఆయన. ఎన్ని గంటలకు జారబడ్డాడు? 10ంటికి. అప్పుడు నేనేం చేసేవాడంటే, పొయ్యి దగ్గర కంది కంప అనేవాళ్ళు. కంది కంప అంటే కంది పొలాలు. ఇప్పుడు కందులు ఉంటాయి చూసారా, మనం కందిబేళ తింటాం కదా, కందిపప్పు మాకు బాగా పండుతుంది ఆ పంట. అది ఇంత ఎత్తుంటాయి కంది చెట్లు. అవి దుళ్ళగొట్టాక ఎండిపోయి తెచ్చేస్తారు పొయ్యిలో పెట్టడానికి. నేనేం చేసేవానంటే, నా అంత పొడుగుంటాయి కదా, ఒక 10 కంది కంపలు లేదా 10 కంది చెట్లు కలిపేసి దానికి తువాలు చుట్టేసేవాడిని, కట్టేసి మంచం మీద పెట్టి దుప్పటి కప్పేవాడిని. ఏం చేశాను ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? దేవ సహాయం గారు నిద్రపోతున్నారు అంతే. నేను వెళ్ళేవాడిని, డ్రామా చూసుకునేవాడిని, మళ్ళీ తెల్లారేసరికి వచ్చి అక్కడ పడుకునేవాడిని. ఇప్పుడు రేపు పొద్దున సెలవు కదా, వెళ్ళు మేకలకి వెళ్ళు. పెన్నులు ఎలాగొస్తాయి, పెన్సిల్ ఎలాగొస్తాయి, రబ్బర్లు ఎలాగొస్తాయి, ఏటి మేకలకి వెళ్ళాలి, వీటి కోసం వెళ్ళాలి. గేదెలకి వెళ్ళు, మేకలకి వెళ్ళు అంటారు. సరే నేను చెప్పేసి నన్ను మరి ఎందుకంటే పోను, రాత్రి అలాగ వెళ్ళాను అన్నాను అనుకోండి, మరి దెబ్బ అయిపోతాం కదా. సరే నేను చెప్పేసి మేకలకి వెళ్ళేవాడిని. ఏమండి రాత్రి అంతా నిద్రగా వస్తానేమో, వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఒక తుమ్మ చెట్టు చూసేసుకొని కింద తుడిచేసుకొని తల కింద తీసుకెళ్ళిన ఆ సర్ది తీసుకెళ్ళిన టవల్ పెట్టేసుకొని గుర్రు పెట్టి నిద్రపోయేవాడిని. మేకలు ఇంటికి వచ్చేసి చెప్పండి, నేను కనపడేవాడిని కాదు. ఇక నా కోసం వేట ఇల్లు. అర్థమైందా? నాకు బాధ్యత ఉందండి. ఒక పిల్ల పాపం అలాగే చచ్చిపోయింది, ఒక అమ్మాయి అలాగే చనిపోయింది పాపం. డ్రామా రాత్రి అంతా చూసేసిందట. గొర్రెలకి వెళ్ళిపోయి అక్కడే నిద్రపోయి పాపం రాత్రుల్లో మరి ఏమి గలిబిలి జరిగిందేమో తెలియదు మనకి అంటారు. అప్పట్లో నాకు అంత వయసు కూడా కాదు, అది 8th క్లాసు 7th క్లాసు ఆ టైంలో. ఆ పిల్లకి దయ్యాలు బట్టి నేను ఏదేదో అనుకునేవాళ్ళు. చివరాఖరికి అమ్మాయి చనిపోయింది. ఏదో దురాత్మల ప్రభావం, లేకపోతే అమ్మాయిలో అలాంటి అలజడి అలాంటి భావన వచ్చేసి భయపడిపోయి చచ్చిపోయింది. చిన్నాన్న కూతురుతో చనిపోయింది, పాతి పెట్టేశారండి.
సరే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మన సిన్లు ఇలాగ ఉంటాయి. దావీదు 16 ఏళ్ల వయసులో ఏం చేశాడంట? గొర్రెల్ని మరొక వ్యక్తికి బాధ్యతగా అప్పగించొచ్చాడు. అది చూశాడు. వయసు చూడలేదు దేవుడు, పైరూపం చూడలేదు దేవుడు, మనసు చూస్తున్నాడు. మనసులో ఏం చూశాడంటే గొర్రె పట్ల ఇంత ప్రేమ. అయ్యో బాబోయ్, సింహాన్నే కొట్టేశాడే, ఎలుగుబంటినే కొట్టేశాడంటే గొర్రె పిల్ల పట్ల ఇంత ప్రేమ. రెండోది, పోతే పని ఏముంటాయి అనుకోలేదట. బాధ్యతగా ఏం చేశాడు చూడండి, అక్కడే రాయబడిన మాట. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 17వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుదామండి. యెషయి తన కుమారుడైన ఆ తండ్రి గారు అబ్బాయిని పిలిచాడంట. ఆఖరుని పిలిచి అంటున్నాడు, ఒరే నీ సహోదరుల కోసం వేయించి నీ గోధుమలు ఓ తుమ్మిడి తీసుకెళ్ళు, ఈ 10 రొట్టెలు తీసుకెళ్ళి ఆ దండ్లో ఉన్న వాళ్ళకి త్వరగా వెళ్ళి ఇచ్చే. మరియు ఇంకేమంటున్నాడు చూడండి, 10 జున్నుగడ్డలు ఉన్నాయి. ఏంటంటవి? జున్నుగడ్డలు 10 ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళు. సహస్రాధిపతి వాళ్ళకి నాయకుడు ఉంటాడు కదా, ఆడికి ఇచ్చేయి. ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వాలి? నా సహస్రాధిపతికి ఇచ్చే. నీ సహోదరుల క్షేమము ఎలాగ ఉన్నారో తెలుసుకొని నాకు ఆనవాళ్ళు తీసుకురమ్మన్నాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదనే దానికోసం ఏం చేయమంటున్నాడు? ఆనవాళ్ళు ఒకటి తీసుకురా అని పంపించాడట. అప్పుడు 19వ వచనం, సౌలును వారును ఏలీలందరూ యాలాలో దిగి యుద్ధానికి రెడీగా ఉన్నారట. 20వ వచనం జాగ్రత్తగా చూద్దాం. దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపర్ని పిలిచాడంట. పిలిచి ఈ గొర్రెలన్నింటినీ కాపర్ని పిలిచాడంటే ఒకటి ఆలోచించాలి మీరు. దావీదు ఎంత నమ్మకమైన కాపరో తన గొర్రెల్ని మరొకటికి అప్పగిస్తున్నాడంటే ఆడెలాంటి వాడై ఉంటాడు? ఆడు నమ్మకమైన వాడైతేనే అప్పగిస్తాడు, బాధ్యత కలిగిన వాడైతేనే అప్పగిస్తాడు. అలాంటి బాధ్యత కలిగిన ఒక కాపర్ని పిలిచి ఏం చేస్తున్నాడట? ఈ గొర్రెలను వానికి అప్పగించి ఆ వస్తువులన్నీ తీసుకొని ప్రయాణమై వచ్చేసాడు. చూసారా? అంటే ఏం చూశాడు దేవుడు? గొర్రెల పట్ల తనకున్న బాధ్యతను చూశాడు. మూడో మాట మనం చూద్దాం. చూడండి అక్కడే ప్రియులరా, దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును ఎవరి చేతిలో నుండి? సౌలు చేతిలో నుండి లాగివేసి, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి అనగా దావీదుకి దాన్ని అప్పగించేస్తున్నాడు. ఎవరంట? దావీదు. ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, సౌలు కంటే ఉత్తముడు. ఏం చూశాడు అనుకుంటున్నారు? ఆయనలో ఉన్న ప్రేమను చూశాడు. రెండోది, ఆయనలో ఉన్న బాధ్యతను చూశాడు. ఆయనలో ఉన్న క్యారెక్టర్ క్వాలిటీ చూశాడు. చాలా ఉత్తముడు. ఇప్పుడు ఇందాక పదే ఒక పదాన్ని చదివాం, నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, నాకు ఇష్టుడైన మనుషుడు, నా చిత్తానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు. ఎప్పుడు అంటామండి ఈ పదాన్ని? అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, అయ్యో బాబోయ్ ఎక్కడికి వెళ్ళినా నాలాంటిలో తగులుతున్నారండి నాకు. అన్నారు మీరు? నేను ఎలాంటి టేస్ట్ కలిగి ఉంటానో చెప్పాలి, వీళ్ళది కూడా అదే టేస్ట్. నేను ఎలాగ ఆలోచిస్తానో మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. నేను ఏమనుకుంటానో మీరు కూడా అలాగే అనుకుంటున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఏకీభవించాయి? ఉద్దేశాలు, ఆలోచనలు, మనస్సులు. అంటే దేవుడు ఎలాంటి స్వభావం అయితే కలిగి ఉన్నాడో అదే స్వభావం, అదే ఇష్టం, అదే చిత్తం ఎవరిలో కనిపించింది? దేవుడికి అది దావీదులో కనిపించింది. అంటే ఇప్పుడు ఈ మూడు ఎవరిలో ఉండాలి? ఖచ్చితంగా దేవుళ్ళో ఉండాలా. నా చిత్తానుసారుడైన మనుషుడు, నాకు ఇష్టడైన మనుషుడు, నా హృదయానుసారుడు అంటే ముందు ఈయన హృదయంలో ఉండాలిగా, ఈయన చిత్తంలో ఉండాలిగా, అది ఈయనకి ఇష్టమై ఉండాలిగా. ఈయనకి ఇష్టమైనయే, ఈయన చిత్తంలో ఉన్నవే, ఈయన మనసులో ఉన్నవే ఎవరిలో కనుగొన్నాడు? దావీదులో కనుగొన్నాడు. మరి ఈ మూడు దేవుళ్ళలో ఉండాలిగా. దావీదులో ఉంటే ఖచ్చితంగా ఎవరిలో ఉన్నట్టు? దేవుళ్ళో ఉండాలి. లేకపోతే ఆ మాట అనడానికి దేవుడు సరిపోడు. నా చిత్తానుసారుడని ఎప్పుడు అంటాడు? నా టేస్ట్ ఆయనకు ఉన్నప్పుడు. నా ఉద్దేశానుసారుడని ఎప్పుడు అంటావు? నా ఉద్దేశాలే
ఆయనకున్నప్పుడు. మరి ఈ 3 క్వాలిటీస్ దేవునికి ఉన్నాయా? ఏమండి? యెహోవా నా కాపరి. అయిపోయింది. ఫస్ట్ పాయింట్. గొర్రెల పట్ల దావీదుకున్న ప్రేమ. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. ఎవరిలో ఉంది క్వాలిటీ? దేవుళ్ళలో ఉంది. 10వ అధ్యాయము యోహాను సువార్తలో వ్రాయబడిన మాట ఇంటికి వెళ్ళి మీరు చదవండి. 11వ వచనం నుండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను. కానీ జీతగాడు ప్రాణం పెట్టడు, ప్రాణాలు తీసేస్తాడు. జీతగాడే, నేను జీతగాడిని కాదు. రెండోది ఏం కనపడుతుంది మనకి? బాధ్యత. రేపు 7 మాటల్లో ఒక మాట మాట్లాడేస్తూ ఉంటారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తల్లి. ఆఖరి క్షణంలో కూడా కుమారునిగా ఆయన ఏం చేశాడు? తన బాధ్యతను, బాధ్యత గల కొడుకండి బాబు, యేసుబాబు. బాధ్యత కలిగిన వాడు దేవుడు, గాలికి వదిలేసేవాడు కాదు. ఆయన అంటాడు అదే మాట పదే పాట, నేను ఎన్నడూ మిమ్మల్ని విడువను ఎడబాయను. బాధ్యత అండి అది, విడిచిపెట్టని దేవుడు అండి బాబు. బాధ్యత కలిగిన వాడు దేవుడు. దేవుని మనసు ఏం కనబడుతుంది కదా. చివరిదే తనకంటే ఉత్తముడు అని అన్నాడు. ఎవరికంటే? సౌలు కంటే ఉత్తముడు. మరి దేవుడు ఎవరు? రుచి చూసి తెలుసుకున్నది యెహోవా చెప్పాలి ఉత్తముడని. అలాంటి మనసు కలిగిన వాడిని ఎందుకు అన్నాడు మీకు అర్థమవుతుందా? చెప్పండి. దావీదు గురించి బోల్డని సార్లు వింటూ ఉంటాం. ఇన్నిసార్లు విన్న మళ్ళీ చెప్తున్నాను నేను, కొత్తగానే ఉంటుంది. ఈరోజు 3 మాటలు మనం విన్నాం. ఒకటి, దావీదుని చూశాడంటే ఆయన మనసును చూశాడు. రెండోది ఇష్టపడ్డాడు. మూడోది కోరుకున్నాడు. కారణం 3 మాటలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుడు అతనిలో ఉన్న గొర్రెల పట్ల ప్రేమను చూశాడు. గొర్రెల పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందో అది చూశాడు. ఆ ప్రేమ దేవుల్లో ఉంది. రెండోది, గొర్రెల పట్ల తనకి ఎంత బాధ్యత ఉందో చూశాడు. ఆ బాధ్యత దేవునికి మన పట్ల ఉంది. మూడోది, అతను ఎంత ఉత్తముడో చూశాడు. ఆ ఉత్తమోత్తమ గుణగణాలన్నీ కూడా దేవుళ్ళు మనకి కనబడతా ఉన్నాయి. టోటల్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తనలాంటి మనసు గలవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడు. అలాంటి వారే దేవుడు కోరుకుంటాడు. బాగా వినాలి ఈ మాట, చివరి మాట కదా. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు, అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. అంతే తప్ప సూటు బూటేసి టైకి కట్టేసి ఏమండి సెంట్లు కొట్టేసి లగ్జరీ లైఫ్ను అనుభవించే వాళ్ళని దేవుడు వాడుకోడు. దేవుని సేవని వ్యాపారంగా చేసే వాళ్ళని దేవుడు వాడుకోడు. ఒకవేళ ఈ లోకంలో ఫ్లరిష్గా కనపడవచ్చు, ఈ లోకంలో లగ్జరీగా కనపడవచ్చు, ఈ లోకంలో విలాసవంతంగా కనపడవచ్చు, ఈ లోకంలో ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి అయ్య బాబోయ్ దేవుడు ఎలాగ వాడుకుంటున్నాడండి అని అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున అడుక్కు తినే రోజు రాబోతోంది. ఏమన్నా తెలుసా? ప్రభా నీ నామాన్ని బట్టి కదా ప్రభా సేవ చేసాం, నీ నామాన్ని బట్టి కదా ఇంత పెద్ద సంఘం కట్టేశాం, నీ నామాన్ని బట్టి కదా ఈ కార్లు తిరిగేసాను, నీ నామాన్ని బట్టి కదా అంటే, నా నామాన్ని వాడుకున్నావురా నువ్వు డాడీ. దేవుడు ఏమంటాడు? నా నామాన్ని నువ్వు వాడుకున్నావు, వ్యాపారం చేసావు నువ్వు. అప్పుడు అంటాడంట, అక్రమము చేయవార్లరా. అంటే వీళ్ళు చేసిన సేవ కదా, ఏమండి ఇల్లీగల్ బిజినెస్ అంట. అక్రమము చేయవార్లరా, నా యుద్ధ నుండి పొండి. మరి దేవుడు కోరుకోవాలంటే ఏం చేయాలి? రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుతుంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఆయన మనసు చూసే దేవుడు, ఆయన లాంటి మనస్సు నీలో ఉందో లేదో చూసే దేవుడు. నీలో ఆయన లాంటి మనసు ఉంటేనే ఆయన నిన్ను కోరుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు. ఈ లోకరీతిని నీకు సరిగ్గా వస్త్రాలు లేకపోవచ్చు, సరైన సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ నీ పేరు ఎక్కడ రాయబడాలో అక్కడ రాయబడితే, అర్థమవుతుందా? అక్కడ నీ పేరు నమోదైతే చాలు.
ఈ లోకంలో శిలాపలకాల మీద మన పేర్లు లేకపోవచ్చు, ట్యాంకుల మీద మన పేర్లు లేకపోవచ్చు, ఏమండి కట్అవుట్లో మన పేర్లు లేకపోవచ్చు, ఫ్లెక్సీల్లో మన పేర్లు లేకపోవచ్చు, ఏమండి పెద్ద పెద్ద రాళ్ళ మీద మన పేర్లు లేకపోవచ్చు. కానీ అక్కర్లేదు అసలు. దేవుడు చెప్పే జీవగ్రంథంలో వ్రాయిస్తే మన పేరు చాలు, మన జీవితం ధన్యమైపోయినట్టే. అలాగవ్వాలంటే దేవుడు కోరుకునే మనసు మనలో ఉండాలి. అది ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే యేసు ప్రభువును కూడా అదే మాట అన్నాడు, నీవే నా ప్రియమైన కుమారుడు అని. ఎందుకు అన్నాడంటే ఆయన మనసు ఏంటి, ఈయన మనసు అంతే. అందుకన్నాడు 14వ అధ్యాయంలో యేసు ప్రభువు కూడా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. ఎన్ని మాటలు చెప్పాలి చెప్పండి. కాబట్టి ప్రియులరా, దేవుడు మన మనసులు చూస్తున్నాడు, మన ఉద్దేశాలు చూస్తున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు, మన తలంపులు చూస్తున్నాడు, వాటిని పరిశీలిస్తున్నాడు. దేవునికి అనుకూలంగా ఉంటేనే దేవుడు కోరుకుంటాడు, వాడుకుంటాడు, ఇష్టపడతాడు. లేకపోతే మాత్రం అంటాడంట, కట్టేసేయండి, తీసుకెళ్ళిపోండి, వెలుపట చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుగుట. ఆ పరిస్థితికి మీరు వెళ్లకుండా ఉండాలని మీ మనసులు దేవునికి ఇష్టమైన మనస్సులుగా మార్చుకొని దేవునికి ఇంపైన సువాసనగా మీరు బ్రతకాలని, దేవుని ఉద్దేశాలు, దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడనే మాట రాయబడింది కదా, మన తరం వారికి కూడా దేవుని చిత్తానుకూలంగా మనం కూడా సేవ చేద్దాం, సంతోషంగా నిద్రిద్దాం, దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవ చిత్తమైతే రేపటి దినాన్ని మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.